హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకార్ టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకు 4 PM అయితే అవుతుంది. ఇక ఈ రోజు టెక్ న్యూస్ అయితే చూద్దాం. ఇక సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక ఈ మొబైల్ అయితే మనకి జాన్ 20న గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అయితే ఉంది. ఇక ఇదైతే మనకి ఇండియాలోకి ఫిబ్రవరి మార్చ్ లో అయితే రాబోతుంది. ఇక ఇదైతే మనకి 6.9 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని రాబోతున్నారు. అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 2600 నైట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఇక దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ మనకి ఇది కొన్ని కంట్రీస్ లో Exynos 2500 ప్రాసెసర్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. ఇక దీనిలో మెయిన్ గా కెమెరా చూసరికి అయితే ఇది మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ ఇదైతే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుందంట. ఇక ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ సపోర్ట్ తో అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఇందులో 60 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇదైతే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 అండ్ 1 US 7 తో అయితే వస్తుంది. దీని ఎక్సెప్టెడ్ ప్రైస్ చూసరికి అయితే మనకి 1,40,000 అయితే ఉండొచ్చు. ఇక రియల్మీ అయితే రియల్మీ GT8 Pro అయితే మనకి ఇండియాలో నవంబర్ 20న అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఇందులో అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇందులో 6.79 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. ఇక ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 7000 నైట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక దీనిలో కెమెరాస్ వచ్చేసరికి అయితే మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ తో అయితే తీసుకొని వస్తున్నారు. ఇక దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి అయితే 7000 mAh బ్యాటరీ అండ్ 120 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఇది అరౌండ్ మనకు 20 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందంట. ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 అయితే వస్తుంది. అండ్ ఇదైతే మనకి రియల్మీ UI లో కొన్ని 4 మేజర్ అప్డేట్స్ అయితే తీసుకొని వస్తారంట. ఇక దీని ఎక్సెప్టెడ్ ప్రైస్ వచ్చేసరికి అయితే 65,000 అయితే ఉండబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక వీలైతే మనకి ఇండియాలో డిసెంబర్ లో అయితే లాంచ్ చేయొచ్చు. మేబీ మనకైతే గ్లోబల్ గా కూడా డిసెంబర్ లో అయితే లాంచ్ చేస్తారు. ఇందులో అయితే మనకి 6.9 ఇంచెస్ కవర్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అండ్ ఇందులో మనకి 10 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఇందులో అయితే మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ ఇందులో మనకి బ్యాటరీ వచ్చేసరికి అయితే 5430 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇక చూడాలి మరి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారో. హానర్ అయితే హానర్ 500 సిరీస్ అయితే మనకి చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మనకి మొబైల్స్ అయితే మనకి ఇండియాలోకి అయితే రాబోతున్నాయంట. ఇక ఇందులో మనకి 500 Pro అండ్ 500 ఈ రెండు మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి. డిజైన్ వచ్చరికి అయితే మనకి కెమెరాస్ హారిజెంటల్ గా అయితే తీసుకొని వచ్చారు. సేమ్ యాజ్ మనకి పిక్సెల్ మొబైల్స్ లో అయితే చూడొచ్చు. అండ్ మనకి ఐఫోన్ ఎయిర్ లో అయితే చూడొచ్చు ఇలాంటి డిజైన్.